శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు భగవద్గీతను విన్నది అర్జునుడు ఒక్కడే అనుకుంటే మనం పొరపడినట్లే. అర్జునుడితో పాటు మరో 3 వ్యక్తులు కూడా శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించినప్పుడు విన్నారు. వారిలో మొదటి వారు జెండాపై ఉన్న హనుమంతుడు, రెండో వ్యక్తి సంజయుడు. ధృతరాష్ట్రునికి కురుక్షేత్రంలో జరిగే ప్రతి ఒక్క సంఘటనను వివరించిన వ్యాస మహర్షి ఇచ్చిన దివ్య దృష్టి వల్ల సంజయుడు రాజ్యమహల్లో ఉండి కూడా శ్రీకృష్ణుడు ఉపదేశాన్ని పూర్తిగా వినగలిగాడు. మూడో వ్యక్తి ధృతరాష్ట్రుడు. భగవద్గీతను స్వయంగా వినలేదు, కానీ సంజయుడు చెప్పిన ప్రతి మాటను అతను దీన్ని తెలుసుకున్నాడు. భగవద్గీతను విన్న తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు: కృష్ణ, నీ అనుగ్రహం వల్ల నా మోహం నశించింది, నాకు జ్ఞానం లభించింది, నేను ఇప్పుడు స్థిరంగా ఉన్నాను, ఆ సందేహాలన్నీ తొలగిపోయాయి, ఇప్పుడు నేను ఈ ఆజ్ఞను పాటించడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటాడు. అదే భగవద్గీతను విన్న ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇలా అంటాడు: అర్జునుడు మంచివాడే, అతను యుద్ధాన్ని కోరుకోవడం లేదు, కానీ శ్రీకృష్ణుడే ఒక మోసపూరితమైన వ్యక్తి, అర్జునుడిని మోసమైన మాటలు చెప్పి యుద్ధానికి ప్రేరేపిస్తున్నాడు అని అంటాడు. విన్నది ఒక భగవద్గీత అయినా దానిలోంచి ఇద్దరు వేరు అర్థాలను గ్రహించారు. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.